హాయ్ అండి. నేను మీ సతీష్‌ని. ఇంతవరకు నేను ఏ వీడియోలోని మీకు పేరు చెప్పలేదు. ఈ దారాలన్నీ ఒక చీరలో నేను తీయడం చాలా కష్టమైంది. చాలా కష్టపడి ఈ వీడియో చేశానండి. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతది. చూడండి, అక్కడ పక్కన డిస్‌ప్లేలో చూపిస్తున్నాను. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశానన్నది. ఈ ఫస్ట్ వీడియో మీకు చూపించాను. 1, 2, 3, ఫోర్త్ వీడియో సెలెక్ట్ చేసి మీకు ఇన్ఫో చూపిస్తున్నాను చూడండి. అక్కడ టైము మీకే అర్థమవుతది. ఇప్పుడు నేను శారీ పరిచాను కదా, అదంతా కట్టు చెంగు అనమాట. కట్టు చెంగుని మనం 8 ఇంచులు డిస్టెన్స్లో మనం కట్ చేయాలి. నేను పరిచి మీకు చూపిస్తాను. పక్కన సెలెక్ట్ చేసిన వీడియో మీకు నేను కట్ చేసేటప్పటికి మీకు అక్కడి నుంచి డిస్ప్లే పోతుంది. ఏం ప్రాబ్లం లేదు. మనం చీర బ్యాక్గ్రౌండ్లోని ఇలా పరుచుకోవాలి. ఇగోండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 8 ఇంచెస్ డిస్టెన్స్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. అంతకన్నా పొడవు అవసరం లేదు. 5 ఇంచులు తాళ్ళు కూడా మనం పెట్టుకోవచ్చు. 5 ఇంచులు కట్ చేసుకోకూడదు. 5 ఇంచులు కట్ చేస్తే ముడికి 1 ఇంచు పోద్దండి. 4 ఇంచులు తక్కువ తాడు వస్తుంది. అంచుని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అంచు మనం ఫస్ట్ కట్ చేసాను కదా, అది మనం బయటికి తీసేయాలి. అది తీసిన తర్వాత ఈ విధంగా మనం తక్కువ 1/2 ఇంచ్ అని లేదంటే 1 ఇంచ్ అని ఎంతవరకు మనం దారాలు తీయాలని అనుకుంటామో అంతవరకు ఇది కట్ చేయాలి. ఇది ఫస్ట్ ట్రై అనమాట నాది. యాక్చువల్లీ ఈ చీర నేను ముళ్ళు వేయడానికి 100 రూపీస్కి నేను ఒప్పుకున్నాను. కానీ ఇంతలా చీరిపోద్దని మాత్రం నేను అనుకోలేదు. కల్లో కూడా ఊహించలేదు. అంతలాగా నాకు చాలా స్ట్రైన్ అయిపోయానండి. ఈ శారీ ఒప్పుకొని 100 రూపీస్కి ఒప్పుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇంకో విధంగా ఎందుకు ఒప్పుకున్నానంటే, వీడియో చేసి మన వాళ్ళకి చూపిద్దామని ఒప్పుకున్నాను. కట్ చేసిన తర్వాత మనం జూల్ని ఇలా పెకిలిస్తూ, అంటే లేడీస్ జడలు వేస్తారు కదా, జడలు వేసినప్పుడు ఇలా పాయలుగా తీస్తారు కదా, అలా పాయలుగా తీసుకుంటూ అడ్డుగా ఉన్న దారాలని మనం ఇలా తీసుకోవాలి. కానీ ఇది అంచుతో కూడి ఉంది కాబట్టి, అందులోని వేరే దారం ఉంటుంది కాబట్టి, అంటే శారీ మధ్యలో ఉన్నదంతా పల్చగా ఉంటుంది దారం. కానీ ఈ అంచుకు వచ్చేసరికి దాన్ని ఏమంటారో ఆ పేరు నేను మర్చిపోయాను. ఆ గోల్డ్ కలర్లో ఉన్న దారం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్ట్రాంగ్గా ఉన్న దారం అంత ఈజీగా అయితే మాత్రం రాదు. సో ఒక 3 విధాలుగా నేను ట్రై చేశాను. ఇలా దారాలు తీస్తూ, అంటే సన్నగా కట్ చేసాం కదా, సన్నగా కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందిలే అనేసి అనుకున్నాను. కానీ ఈ అంచు పార్ట్ ఏదైతే ఉందో ఇటువైపు ఇంకా చిన్నది, అటువైపు ఇంకా పెద్ద అంచు ఉంది. ఆ పెద్ద అంచు దీన్ని తీయడం ఎంత కష్టం అయితే, అటువైపు అంచు తీయడం ఇంకెంత కష్టమో అనుకొని చాలా కష్టపడ్డానండి. చాలా ట్రై చేశాను. అందుకోసం నా కష్టం కోసం ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒక కష్టానికి లైక్ అడుగుతున్నానండి. ఒక కామెంట్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో మొత్తానికి ఆ జూల్ మాత్రం బయటికి తీసాను. కానీ అక్కడ ఇప్పుడు అంచు వరకు ఏదైతే తీసానో అది పెర్ఫార్మెన్స్ బాగోలేదు. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అక్కడ దాకా పెర్ఫార్మెన్స్ బాగలేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ మనకి తీసుకొని రావాలి అంటే ఇంకా నీట్గా తీయాలి అని చెప్పి పావించి కట్ చేశానండి. అక్కడి నుంచి ఏదైతే అంచు వదిలేసానో, అంచు వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం శారీకి వచ్చాం. శారీ ఇక్కడి నుంచి సన్నగా దారాలు ఉంటాయి. ఈ దారాలు కూడా ఈ విధంగా తీస్తున్నప్పుడు తెగిపోతూ ఉంటాయి. ఆ దారాలు కొన్ని తెగిపోయి అనుకోండి, ఆ ముళ్ళు వేసినప్పుడు అందం అనేది పోద్ది. శారీ కస్టమర్ది మన పెర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంది, మొత్తానికి శారీ గోవిందా అయిపోద్దేటో, ఏంటి నా పరిస్థితి అనేసి నేను చాలా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ 80 కౌంటు, 60 కౌంటు, 100 కౌంటు అని ఉంటాయి. అంటే 100 కౌంట్ అంటే దారాలు దగ్గరగా ఉంటాయి. మరి ఇది ఏ 120 కౌంటో 140 కౌంటో నాకు తెలియదు. కానీ అంటే ఒక యూనిట్ అంటే మనం ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుంటాం. ఒక స్క్వేర్ బాక్స్లోని అడ్డు దారాలు, నిలువు దారాలు కలిపి 100 ఉన్నాయనుకోండి బాక్సెస్. దాన్ని ఒక 100 అడ్డు నిలువు దారాలు ఉన్నాయనుకోండి, 100 కౌంట్ అంటారు. అదే స్క్వేర్ బాక్స్ యూనిట్లోని 60 దారాలు, అంటే 60 దారాలు అడ్డు నిలువు ఉన్నాయనుకోండి, దాన్ని
60 కౌంట్ ఉన్నాయి అంటారని నేను తెలుసుకున్నాను. బట్ నేను కూడా ఎప్పుడూ లెక్క పెట్టలేదు. అంత ఖాళీ లేదు, అంత ఓపిక కూడా లేదు. కానీ ఈ ఈ ఈ వీడియో చేయడానికి, మీకు చూపించడానికి నేను చాలా ఓపిక అంటే చాలా ఓపిక వహించానండి. ఈ మధ్యలోని ఇది దారం ఏమంటారు, దువ్వెనతోటి పేనుతూ మధ్యలో కరెంటు పోయింది. కరెంటు పోతే ఊరుకుంటాం ఏంటి? టార్చ్ లైట్ వేసి ఏదో విధంగా స్టార్ట్ చేశాను. ఏది చేద్దామన్నా సరే మనకి ఏదో ఒక అడ్డు వస్తుందండి. అది మాత్రం పక్కా ఏ వీడియో చేసినా కూడా ఏదో ఒక ఛాలెంజ్ అనమాట. కానీ దాన్ని అతిక్రమించినప్పుడే మనకు ఒక కిక్ ఉంటుంది అని మాత్రం నాకు చాలా విధాలుగా అర్థమైంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి, మీకు చూపించిన విధంగా ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి. కానీ ముళ్ళు వేసాం కదా అని ఇంతటితో అయిపోలేదు. బట్ ఏంటంటే ఇంకా మీకు సులువుగా ఎలాగా చేయాలి, ఎలా చూపించాలి, నేను పడ్డ కష్టం మీరు పడకూడదు. మన వీడియోస్ చూసిన వాళ్ళు అంత కష్టపడడం నాకు అదొకలా అనిపించి ఈసారి ఎక్కువ దారాలు తీసేటట్టుగా ఏమైనా ప్లాన్ చేద్దాం అని చెప్పి ఈ శారీ మధ్యలో మనకి ఏకండి దారాలు ఏదైతే ఉంటాయో, అంటే అంచులు మినహాయించి ఏదైతే ఉంటాయో అవి నేను ఇంతవరకు తీసిన తర్వాత నేను మీకు వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో నేను మీకు చూపిస్తున్న వీడియో నేను 20 టైమ్స్ స్పీడ్ పెంచాను. అంటే ఎంత స్లోగా చేశాను అనేది మీరు ఒక్కసారి ఊహించండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ దారాలు తీస్తూ ఇక్కడ ఈ చివరికి వచ్చేసరికి స్టార్టింగ్ దారాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి మనకి అంటే అంచు వరకు వెళ్ళేటప్పటికి మాత్రం చాలా చాలా టైట్గా వస్తాయండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ దారాలు ఈజీగా వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. అయితే ఇప్పుడు ఎలాగ దువ్వుతూ ఉన్నాను, గోరులతో గోకుతూ ఉన్నాను, దువ్వెనతో కూడా దువ్వుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఆ పైన అక్కడేమొచ్చి అది ముడతలు పడిపోతుంది. అంటే శారీ అంతా ముడతలు పడిపోతుంది. ఏంటో ఈ శారీ పరిస్థితి నాకేంటి అర్థం కాలేదు. కనీసం పోనీ మా అమ్మగారిది కాదు, ఎవరిది, మా ఇంట్లో ఎవరిది కాదు శారీ, పోనీ ఏదైనా అయితే ఏదో చెప్పుకోవచ్చు, లేదంటే ప్రాక్టీస్ పర్పస్ మన శారీ ఏదో మనం చేసామని అనుకోవచ్చు. కానీ ఫైనల్గా అయితే ఎలాగా తీసుకొచ్చానో మీరు చూస్తారు. అందుకని మీరు వీడియో స్కిప్ చేసి ఫైనల్కి వెళ్ళిపోకండి. ఎందుకంటే వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేస్తేనే వైరల్ అయ్యే రోజులు ఇవి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ఏదో పెట్టేసాము, వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అని పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది కంటిన్యూ చేయలేక, లేకపోతే టైం లేక, చాలామందికి అవ్వక చాలా అవస్థలు పడుతున్నారు. అలా చేస్తే ఆ ఛానల్ అనేది గ్రోత్ ఉండదండి. ఎప్పుడు ఛానల్ గ్రోత్ ఉంటుందంటే మనకి వీడియోస్ తరచూ పెడుతూ ఉండాలి. మీకు ఎంత ప్రాబ్లం ఉన్నాయి, ఎంత మీకు టైం చాలకపోని, ఏదైనా సరే మన పర్సనల్ ఇష్యూస్ బోల్డ్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ బోల్డ్ ఉంటాయి, హెల్ప్ చేయాల్సిన ఇష్యూస్ బోల్డ్ ఉంటాయి, బోల్డ్ పనులు ఉంటాయి, ఎక్సెట్రా చాలా ఉంటాయి. కానీ యూట్యూబ్ ఏంటంటే మన ఫ్యామిలీలో భాగంగా మనం కష్టపడుతూ పగలనక రాత్రనక, పగలంటే వర్క్ చేయాలి, వీడియో తీయాలి, నైట్ అందరూ పడుకున్న తర్వాత మనం మెలకుగా ఉండి వాయిస్ ఇచ్చుకోవాలి, ఎడిటింగ్లు చేసుకోవాలి. ఎందుకంటే పగలు చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. బయట అందరూ మాట్లాడుకుంటారు, లేదంటే బస్సులు, ఆటోలు, ఇవి అవి, హార్న్స్, నానా డిస్టర్బెన్స్ చాలా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూడండి నేను ఎంత కష్టపడ్డానో మీకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని దయచేసి నేను ఎంత రిక్వెస్ట్గా, నేను నిజంగా ఈ వీడియో చేసిన తర్వాత అంత పెయిన్ వచ్చిందండి, నాకు బ్యాక్ పెయిన్ చాలా పెయిన్ వచ్చిందండి. ఒక్కసారి పోనీ మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను ఒక డిస్ప్లే చూపించాను కదా వీడియో, పిక్చర్లో అది చూస్తే కనుక ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేశాను అనేది కూడా మీకు తెలుస్తుంది. నైట్ స్టార్ట్ చేశానండి, మార్నింగ్
రెండో ఎంతో అయ్యింది. అది కూడా నాకు చూడడానికి టైం లేక స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు డిస్ప్లే పెట్టాను. అది కూడా నేను ఇంక వేరే మొబైల్లోనే అందులోనే చూసుకోవాలి ఎలాగా అన్నది. లేదంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నా మొబైల్లోనే నేను చూసుకోవాలి. అంత కష్టపడి తీసానండి. దయచేసి లైక్ చేయకుండా ఉండొద్దు. దయచేసి లైక్ చేయకుండా ఉండొద్దు అని మరీ నేను కోరుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినా కూడా లైక్ అండ్ కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు ప్లీజ్. చాలా కష్టపడి మీకోసం ఈ వీడియో చేశానండి. पण మీకోసం కాకపోయినా చాలామంది తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూశాను. ఈ వీడియో చూడకముందు ఒక్కసారి వేరే వీడియోస్ ఏమైనా చూసుంటే బాగున్ను అని నేను అనుకున్నాను. ఎందుకంటే అలా చూస్తే బాగున్ను, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. మన వల్ల కాకపోతే వీడియో చూసి నేర్చుకుందాం, ఏదన్నా ఛానల్ వీడియో చూసి నేర్చుకుందాం అన్న ఒక ఆలోచనతోటి నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను. కానీ మొత్తానికైతే మాత్రం సాధించానండి. అది మాత్రం ఎంత కష్టపడి ఎంత బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా సాధించాను అనే ఒక సంతృప్తి అయితే మాత్రం ఇప్పటికీ ఉందండి. కానీ నాకు ఒకటి మనసులో అనిపించింది, ఇలాంటి పనులు మాత్రం ఒప్పుకోకూడదు అని అనిపించింది. టైలర్స్కి డబ్బులు ఇవ్వండి, అది ఒక రిక్వెస్ట్. ఏదైనా సరే ఇప్పుడు నేను ఈ తాడులు వేయడానికి 100 రూపాయలు అని అడిగితే 100 రూపాయలా అనేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. నా కష్టాన్ని గుర్తించి 10 మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.